ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ చిత్తూరు జిల్లాలోని కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ మధుసూదన్ రెడ్డి ఐపీఎస్, చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ డీజీపీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో డీజీపీకి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయ దర్శనం అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత బలోపేతం కావాలని శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర పోలీసు శాఖ ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శకమైన, ప్రజా కేంద్రిత పోలీసు సేవలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నేరాల నియంత్రణ, మహిళలు మరియు చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నివారణ, సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్కు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా నియంత్రించడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి పౌరుడు పోలీస్ శాఖకు సహకరించి శాంతియుత, సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని డీజీపీ పిలుపునిచ్చారు.